రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చీల్చి చెండాడితే మేం చూస్తూ ఊరుకోమన్నారు. బడ్జెట్కు ప్రతిపక్ష నాయకుడి ఆమోదం అవసరం లేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరంతోనే నీళ్లు ఇచ్చామని కలరింగ్ ఇచ్చారన్నారు. కాళేశ్వరం ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కాళేశ్వరం నుండి కరీంనగర్ కు ఎన్ని టీఎంసీల నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయి కానీ తాము ప్రాజెక్టులు కడితేనే నీళ్లు వస్తున్నాయని బీఆర్ఎస్ చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. అందరం కలిసి మిడిమానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించండి అని 10 ఏళ్లలో అడిగితే వాళ్ళకు ముఖ్యమంత్రిగా ఐషతల వేములవాడకు వచ్చి 5 లక్షల రూపాయలు నిధులు ఇస్తానని ఇయ్యలే. అనేక సమస్యలు ఇయ్యాలి వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని మేము పరిష్కరిస్తాం. మేము ఎజెండాలో పెట్టుకున్నాం, మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, ప్రజలకు హామీ ఇచ్చిన చేస్తాం. ఇవాళ కూడా ఎల్లంపల్లిలో ఇప్పుడే ఎల్లంపల్లికి సంబంధించి రోజు 25 క్యూసెక్ల నీళ్లు వస్తూ ఉంటుంటే దాని టీఎంసీలు 20 టీఎంసీల వాటర్ కెపాసిటీ ఉన్నట్టయితే ఇప్పటికే 13 టీఎంసీల వాటర్ ఉంది. దాన్ని ఎత్తిపోతలు ప్రారంభం చేస్తా ఉన్నారు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. దాన్ని చేసుకొని ఇలా ఒకటి రేపటి నుంచి మిడిమానేరు నీళ్ళు వస్తాయి. ఈ నీళ్లు రాగానే మేమే ఇచ్చినాం, మేమే చెప్తేనే ఇచ్చినాయి అని అనుకునే పరిస్థితుల్లో ఉంటుంది. మా ప్రజలకు తెలుసు కానీ బాహ్య ప్రపంచానికి తెలియదు కదా. మేము అక్కడ స్థానికులు అందరం ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మిడిమానేరు ప్రాజెక్టుకు రావడం, మిడిమానేరు ప్రాజెక్టు ద్వారా అంతగిరి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రంగనాథ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నీళ్లు పోయేటువంటి కార్యక్రమం. ఇంకొక ద్వారా మిడిమానేరు నుంచి లోయర్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా తుంగతుర్తి దాకా నీళ్లు పోయే విధంగా వరంగల్ నుంచి ఖమ్మం, నల్గొండకు నీళ్లు పోయే కార్యక్రమం జరుగుతుంది. మిడిమానేరు, లోయర్ మానేరుకు సంబంధించి ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ ప్రాంత రైతాంగానికి సంబంధించి అన్నమో రామచంద్రాన్ని మొత్తుకొని ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో ముక్కుకు భూమి నేలకు రాయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మేము అందరం కూడా అదేం లేకుండా వట్టిగానే మళ్ళీ రాజకీయ యాత్రల పేరు మీద అధికారంలో ఉన్ననాడు పట్టించుకొని మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వస్తారని అడుగుతాను. మేము అందరం కూడా కలిసి అలా 2వ టీఎంసీ ఎన్నడూ వాడకం లేకుండా ఒక్కనాడు కూడా 1 టీఎంసీ పూర్తిగా కూడా నీళ్ళ యూటిలైజేషన్ లేని పరిస్థితుల్లో 3వ టీఎంసీ ఎవరి లబ్ధి కొరకు చేకూర్చున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పిన తర్వాతనే అడుగు పెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా నిన్న బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇలా రాష్ట్ర బడ్జెట్ మీద నాకు అర్చన ఇస్తా ఉంది. అంటే ఒకవైపు బీజేపీని మౌనం, ఇద్దరు మీకు అక్కడ ఉండేటటువంటి స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గల్లీల కుస్తీకి నిదర్శనం కాదా? నిన్ననే కేసీఆర్ గారు బడ్జెట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి బడ్జెట్ మీద మాట్లాడి ఉంటే అవును నిజంగానే రాష్ట్ర పట్ల ఒక ఆలోచన ఉంది అని చెప్పేటువంటి అవకాశం ఉండే. అదేం లేదు. కేంద్రం ఇంత పెద్ద జీరో గోడు గుడ్డు ఇచ్చిన మొత్తం గాడిద గుడ్డు ఇచ్చినటువంటి బడ్జెట్ మీద మాట్లాడలే. ఇవాళ మేము మా యొక్క ప్రయత్నాన్ని ఇలా హైదరాబాద్ లాంటి నగరానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి విద్యకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు, మైనార్టీలకు